తప్పుడు ప్రచారం, అబద్ధాలే. 90% పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తినాయని నిన్నమన్న వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పారా? మీరందరూ రిపోర్ట్ చేసిరు కదా. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినా ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండానన్నా అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. 55,000 కోట్ల రూపాయలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అవుతుంది అన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు అంటే సరిగ్గా 50%, లెస్ దాన్ 50%, 48-47%, 47-48% నిధులు ఖర్చు పెడితే 90% పనులు ఎట్లా పూర్తవుతాయి? మీడియా మిత్రులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆ సైన్స్, ఆ మ్యాథ్స్ నాకు అర్థమైతలేదు. 80,000 పుస్తకాలు నేను చదవలేదు, నాకు ఆ లాజిక్కే దొరకడం లేదు. ఈ 27,000 పంపులకు లిఫ్టులకే మాక్సిమం పోయినాయి. పంపులు లిఫ్టులు మీరు ఇల్లు కట్టుకుంటే మొత్తం కరెంట్ వైర్లు, మీటర్లు, సామాన్లు కొనుక్కుంటే, గోడలు కట్టకుంటే, స్లాబ్ వేయకుంటే, కరెంట్ వైర్లు కొనుక్కొని ఇంట్లో లైట్లు వెలుగుతాయా? ఎందుకు ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ కొన్నాడు అంటే 20%, 30%, 40% కమిషన్లు కొట్టడానికి అడగోలుగా రేట్లు పెంచి ఆ పైసలు ఇచ్చాడు. సివిల్ వర్కులకు ఇయ్యలే, భూసేకరణకి ఇయ్యలే. ఏ ప్రాజెక్ట్ కట్టాల, మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఫస్ట్ ప్లాట్ కొనుక్కుంటారు. అవునా? ప్లాట్ కొనుక్కున్న తర్వాత దానికి డ్రాయింగ్స్ చేపిస్తారు, డ్రాయింగ్స్ తర్వాత సివిల్ వర్కులు చేస్తారు, సివిల్ వర్కుల తర్వాత ఎలక్ట్రికల్ వర్కులు చేస్తారు. ఈ రోజు ఆయన ఎట్లా పడితే అట్లా చేసి, ఏది పడితే అది మాట్లాడి ఉన్నదంతా ఊడ్చుకపోయి దోసుకపోయి ఈరోజు మమ్మల్ని ఏదో దోషులుగా నిలబెడుతున్నామని భ్రమలలో ఉన్నారు. ఎవరంత అమాయకులు లేరు. ఏ ఊరికి ఆ ఊరికి తెలిసి ఆ ఊరిలో పని ఏమైతుంది. ఇప్పుడు కొల్లాపూర్ పోయినాం, చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తుండే ఏం జరిగిందో. వనపర్తి ఏరియాకు పోయినాం, నాగర్ కర్నూలు ఏరియాకు వచ్చినాం, ఇప్పుడు దేవరకద్ర ప్రాంతానికి వచ్చినాం, రేపు జడ్చర్లకు పోతాం. లోకల్ గున్నోళ్ళకి అర్థమవుతుంది కదా ఈయన ఏం చేసిండు, ఏం చేయలేదు, నిధులు ఇచ్చిండా ఇయ్యలేదా. అందుకే ఈరోజు